మీలో చాలామంది వినే ఉంటారు కదా, అమ్మవారు పోసింది లేదా అమ్మ పోసింది అంటారు. ఇంగ్లీష్లో అయితే చికెన్ పాక్స్ అంటారు. సో ఇలా అమ్మ పోసినప్పుడు, అమ్మవారు పోసినప్పుడు మనము గుడికి వెళ్ళి ముడుపు కడుతూ ఉంటాము లేదా అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటాం కదా. అలానే నేను ఒక టెంపుల్కి వెళ్ళాను బెంగళూరులో. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సేమ్ ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కానీ ఇట్లా అమ్మ పోసినప్పుడు కానీ అక్కడ మొక్కుకొని అమ్మవారి దగ్గరికి, ఆ అమ్మవారి గుడికి వెళ్తే చాలా మంచి జరుగుతుందంట. ఈవెన్ అలా చికెన్ పాక్స్ వచ్చినా రాకపోయినా కూడా ఆ టెంపుల్కి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అంత మంచిగానే మనకి ఆరోగ్యం కానీ అంత మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రతీతి ఇక్కడ బెంగళూరులో. సో ఈరోజు నేను ఆ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. మేము ఆ టెంపుల్కి వెళ్ళాము, ఆ వీడియోని వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈలోపు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ టెంపుల్కి ఏ రోజైనా వెళ్ళొచ్చు, కాకపోతే సండే, ట్యూస్డే, ఫ్రైడే వచ్చేసి ఫుల్ రష్ ఉంటారంట. మాకు ఇంకా సండేనే కుదురుతుంది కాబట్టి సండేనే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా సండే మార్నింగ్ అంతా రెడీ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట. ముడుపు కట్టి మొక్కుకున్నాను, అమ్మవారికి చీర పెట్టి వడి నింపుతానని. అంటే మాకు ఇంట్లో లైక్ దసరా తర్వాత ఏమైందంటే, మేము దసరా అప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదా, టెంపుల్కి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కళ్యాణోత్సవంకి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఇంట్లో అమ్మవారి నవరాత్రులు జరిగాయి కదా, ఆ టైంలో మాకు పిల్లలకి, మా హస్బెండ్కి, ముగ్గురికి అమ్మ పోసిందనమాట. ఇంకా ముగ్గురికి కంటిన్యూగా అమ్మ పోసేసరికి ఇంకా చాలా భయం వేసేసింది నాకు. ఇంకా అప్పుడు నేను అమ్మవారికి మొక్కున్నాను, ఇట్లా శారీ పెట్టి నీకు వడి నింపుతానమ్మా, అంతా ఏం కాకుండా మంచిగా చూడు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకొని ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా బ్లౌజ్ పీస్లో రైస్ కానీ, కొబ్బరి చిప్ప, బెల్లము, శనగపప్పు, పసుపు కుంకుమ, అమ్మవారికి ఏమేమి మనం ముత్తైదుకి ఏమేమి పెడతామో అవన్నీ కూడా ఒక వడి బియ్యం అంటాం కదా, అలా అన్నమాట. అట్లా మొత్తం కట్టేసి దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చానమాట. ఇంకా అలానే దీంతోపాటు పెరుగన్నం కూడా చేసుకొని వస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను. అందుకే ఇంకా పెరుగన్నం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగే లేచి ఇంకా అంతా రెడీ చేసుకున్నాము. టెంపుల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్లోనే ఉంటుంది. అంటే కొన్ని టెంపుల్స్ మనకి ఆఫ్టర్నూన్ టైంలో మూసేస్తారు కదా, ఇది అలా ఏం లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్లోనే ఉంటుందన్నమాట టెంపుల్. ఇంకా మేమున్న ఏరియా నుంచి కొంచెం దూరం అన్నమాట టెంపుల్ అక్కడికి వెళ్ళడానికి. అందుకే ఇంకా సరే కాసేపు అంతా రెడీ అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఈ టెంపుల్కి, అందుకే ఫస్ట్ టైం కదా, సరే చూసుకొని వెళ్దాము క్యాబ్లో అని చెప్పేసి ఇంకా అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను నేను. ఈ టెంపుల్ వచ్చేసి అన్నమ్మ దేవస్థానం అంటారు ఇక్కడ, అన్నమ్మ టెంపుల్. అంటే ఇది మెజెస్టిక్లో ఉందన్నమాట. బెంగళూరు మెజెస్టిక్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన ఏరియానే కాబట్టి, సో మెజెస్టిక్లో అన్నమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇంకా అక్కడ జనరల్గా పెరుగన్నము, పొంగలి తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. ఉప్పు, పెరుగు ఇవన్నీ కూడా అక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారనమాట. ఇంకా చీరలు పెట్టేవాళ్ళు చీరలు, కోళ్ళు ఇచ్చేవాళ్ళు అట్లా కూడా చేస్తూ ఉంటారు. చాలా బాగుంది టెంపుల్ కూడా. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను, పెరుగన్నం కూడా అంతా రెడీ అయిపోయింది. ఇంకా అంతా అందరము రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ దీనికన్నా కూడా ఇంకా నేను వేరే టెంపుల్స్లో కూడా మొక్కుకున్నాను అనమాట. ఇక్కడే మారమ్మ టెంపుల్లో మొక్కుకున్నాను, ఇంకా తిరుపతిలో గంగమ్మ గుడికి వస్తానని చెప్పి మొక్కుకున్నాను. అన్ని మొక్కులు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చాలా భయం వేసేసింది నాకు, ముగ్గురికి అలా అయ్యేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. ఇంకా అందుకని ఫస్ట్ అయితే మొక్కు తీర్చుకోవాలి అని చెప్పేసి ఇంకొకటి అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అన్ని టెంపుల్స్కి ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇంకా ఒక్క గుడి మాత్రం బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఫినిష్ చేయాలి. ప్రాబబ్లీ సంక్రాంతి తర్వాత వెళ్ళి అది కూడా మొక్కు తీర్చుకొని వద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇదైతే మేమే వెళ్ళాము, నేను, మా హస్బెండ్, విశ్వక్, హనీ, ఇంకా మా మరిది అనమాట. మేమందరం వెళ్ళామన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మెజెస్టిక్కి ఆల్మోస్ట్
లైక్ బస్సులో వెళ్తే ఒక 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది ట్రాఫిక్ ఏమీ లేకపోతే. మేమైతే క్యాబ్ బుక్ చేసుకుందామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళే ముందు జస్ట్ సెల్ఫీ తీసుకుందామని చెప్పి తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నేను హనీ వచ్చి ఇంకా నేను వీడియో తీస్తున్నానంటే ఇంకా అందరికీ హాయ్ చెప్తోంది, ఫోజ్ ఇస్తోంది. ఈ మధ్య కొంచెం ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా మేమంతా రెడీ అయినాం. క్యాబ్ అయితే వచ్చేసింది, లైక్ అతను ఫోన్ చేశాడనమాట క్యాబ్ వస్తుంది అని చెప్పేసి. ఇంకా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఇంకా బస్సులో వెళ్ళొచ్చు కానీ మాకు ఎగ్జాక్ట్గా టెంపుల్ తెలియదు కదా. టెంపుల్ తెలిస్తే వెళ్ళే వాళ్ళం బస్సులో, బట్ తెలియదు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. జనరల్గా ఓలా ఊబర్ బుక్ చేసుకుంటాం కానీ ట్రై చేద్దాము అన్నట్టుగా ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ అయితే వచ్చేసింది, వెళ్తూ ఉన్నాము క్యాబ్ దగ్గరికి. కాకపోతే ఫస్ట్ టైము మేము ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఓకే యాక్సెప్టబుల్ అనమాట, బట్ ఈసారి అయితే చాలా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అస్సలు అతను వచ్చేసి క్యాబ్ ఎక్కే ముందే కొంచెం ర్యాష్గా మాట్లాడడము, క్యాబ్ ఎక్కిన తర్వాత ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వండి లేకపోతే దిగేసేయండి ఇక్కడే అని చెప్పడము, చాలా వర్స్ట్గా బిహేవ్ చేశాడు. సో ర్యాపిడో క్యాబ్స్ అసలు లైఫ్లో బుక్ చేసుకోకూడదన్న ఫీల్ వచ్చిందనమాట. ఇంకా ఎంబండి అప్పుడే ఫస్ట్ క్యాన్సిల్ చేసి దిగేసి ఇంకా అక్కడ ఆటో ఉంటే నమ్మయాత్రి ఆటో, బెంగళూరులో నమ్మయాత్రి ఆటో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంకా నమ్మయాత్రి ఆటోలో ఆటో బుక్ చేసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. సో టెంపుల్ అయితే కొంచెం దూరమే, మెజెస్టిక్ దగ్గర కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ మాకు ఇంటి దగ్గర నుంచి దూరమే ఉంటుంది. ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడే ఇదే టెంపుల్, ఇక్కడ కనిపిస్తోంది కదా అమ్మవారి ఫ్లెక్సీ కనిపిస్తోంది కదా, అక్కడే టెంపుల్. కాకపోతే సండే కదా రష్ ఉంటుంది అనుకున్నాము, చెప్పారు మాకు రష్ ఉంటుందని, కానీ ఇంత రష్ ఉంటుంది అనుకోలేదు. టెంపుల్ దగ్గర లోపల ఎక్కడో ఉంటే ఇటు పక్కకి ఎక్కడికో క్యూ ఉంది. ఇంకా ఏం చేయలేం కదా, వచ్చిన తర్వాత మనం వెళ్ళకుండా అయితే ఉండలేం కదా, సరేలే అని చెప్పేసి ఇంకా క్యూలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. అక్కడే అన్నీ అమ్ముతూ ఉన్నారు టెంపుల్ దగ్గరే. మనం ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఏమీ తీసుకోలేదనుకున్నా కూడా అన్నీ అక్కడే అమ్ముతున్నారు. పెరుగు దగ్గర నుంచి పెరుగు, ఉప్పు, వేపాకు అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. మేమైతే అన్నీ తీసుకున్నాము, వేపాకు అన్నీ కూడా తీసుకొని నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇదే అండి అన్నమ్మాదేవి మహా సంస్థాన అని ఉంది. సో అన్నమ్మదేవి టెంపుల్, అన్నమ్మ దేవస్థాన అంటారు. ఇక్కడ వచ్చేసి అన్నమ్మ దేవస్థాన అంటారనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇదే అండి నేను చెప్పాను కదా ఉప్పు, పెరుగు, పొంగల్ అవి పెడతారు, పెరుగన్నం అవి పెడతారని. ఇక్కడ అన్నమాట ఒక ఇదిలాగా రాయిలాగా పెట్టి అమ్మవారికి ముందు అక్కడ పెట్టారనమాట. అక్కడే అందరూ ఉప్పు, పెరుగు అన్నీ కూడా పెడుతూ ఉన్నారనమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. లోపల బయట అమ్మవారిని పెట్టి చాలా బాగా అలంకారం చేశారు, చాలా బాగుంది అమ్మవారు. ఎంత ఏమని అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. ఇదంతా టెంపుల్ లోపల అనమాట. డిఫరెంట్ అవతారాల్లో అమ్మవార్లు అంతా మొత్తం ఉన్నారు. చుట్టూ అమ్మవార్లు మొత్తం అంతా కూడా చాలా బాగుంది. టెంపుల్ కూడా నాకైతే చాలా నచ్చింది. అసలు ఈ అమ్మవారు అయితే అసలు చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే అంత అట్రాక్టివ్గా, ఎంత ప్రశాంతంగా అనిపించిందో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ముందు పెట్టింది, ఇక్కడ పెట్టారు కదా అమ్మవారిని. దీని వెనకల అటుపక్క కొంచెం లోపలికి వెళ్తే మనకి గుడి, అమ్మవారు అన్నమ్మ అక్కడ పెట్టిన అమ్మవారు కనిపిస్తారనమాట. ఇటు పక్క నుంచి వచ్చి గుడిలోకి వెళ్ళి రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని వెనక అక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్ లాగా, ఒక ఇదిలాగా అక్కడ ఉందన్నమాట అమ్మవారు. అక్కడికైతే మనం వీడియో అయితే తీసుకోలేం కదా. సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇటు పక్కకు వచ్చేసాం మళ్ళీ. ఇంకా ఇటు పక్కకు వచ్చి లోపల అమ్మవారికి చీర, వడిబియ్యము అవన్నీ కూడా, కొబ్బరికాయ అవన్నీ కూడా అక్కడే ఇచ్చేసామన్నమాట. గుడిలోనే మొత్తం అంతా అక్కడే ఇచ్చేసి పూజా సామాగ్రి అంతా కూడా ఇచ్చేసి ఇంకా మళ్ళీ నేను చెప్పాను కదా పెరుగన్నం అవి తీసుకొచ్చాను, ఇంకా అమ్మవారికి పెట్టాలి అని మొక్కుకున్నానని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వేపాకు అవన్నీ అమ్మవారికి సమర్పించి ఇంకా అక్కడంతా ఆకు వేసి అమ్మవారికి అన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాను అనమాట. దేవుడి దయవల్ల అంతా మంచి జరిగింది. ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలానో తెలుసు కాబట్టి బస్సులో స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదండి అన్నమ్మ టెంపుల్ వ్లాగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు అన్నమ్మ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మెజెస్టిక్ దగ్గరే ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట. అన్నమ్మ టెంపుల్ ఎక్కడ అంటే చాలా దగ్గర మెజెస్టిక్లో బస్ దిగి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. టేక్ కేర్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.